ఒక మిడిల్ క్లాస్, ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ అనే చెప్పాలి. బస్సులు ఊరుకుంటే ఎక్కేవాళ్ళం స్టూడెంట్ లైఫ్ ఉన్నప్పుడు. ఫస్ట్ స్టైపెండ్ వచ్చేసి 1500 సార్ అప్పట్లో. సో దాని గురించి నేను పటాన్ చెరువు నుంచి మారేడ్పల్లికి అప్ అండ్ డౌన్ చేసేది. అంటే బండ్లు ఓడలు బండ్లు అవుతారా, తల కిందులు అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్ లో ఎప్పుడైనా ఒక అంటే ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? టీసీ బస్ ఎక్కాను. నైట్ 9:30, 10 అవుతుంది. నైట్ అయిపోయింది, 10:30, 11 అయిపోయింది. లాస్ట్ స్టాప్ దగ్గర ఆగింది. రిటర్న్ నేను అప్పుడు లేచి చూస్తే ఎవరు లేరు బస్సులో. చూస్తే ఎవరు లేరు, నేను ఒక్కదానే ఉన్నా బస్సులో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాట్ విత్ శ్రీకాంత్ విత్ సక్సెస్ వాయిస్. మరొక ఎపిసోడ్తో మరొక సక్సెస్ పర్సన్తో నేను మీ ముందుకు వచ్చాను. సో నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి సక్సెస్ పీపుల్ను నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు మనతో ఒక సక్సెస్ పర్సన్ మనతో వచ్చారు. సో తను ఒక మహిళ ఎంటర్ప్రీనర్. సో తను ఈ సక్సెస్ జర్నీ ఎలా సక్సెస్ అయ్యారో మనం తెలుసుకుందాము. దానికంటే ముందు సో మేడం వచ్చేసి మేడం నిహారిక మేడం. తను సో నమస్కారం మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ సార్. బాగున్నారు? మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ముందుగా మీ పరిచయం మేడం. ఓకే, నా పేరు నిహారిక. సో నాది ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది. యాజ్ వెల్ యాజ్ నేను మీడియాలో కూడా వర్క్ చేశాను. ఇప్పుడు ప్రెజెంట్గా నా ఓన్ ఫర్మ్ రన్ చేసుకుంటున్నాను. ఓకే, యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే మేడం, ఇప్పుడు మీరు యాజ్ ఏ ఎంటర్ప్రీనర్గా ఈరోజు ఒక కంపెనీ ఫౌండర్గా ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీకి ఒక ఫౌండర్గా ఉన్నారు. దానికంటే ముందు అంటే మీరు ఎంటెక్ చేశారు. ఎంటెక్ చేసిన తర్వాత ఒక జర్నలిజం ఫీల్డ్లోకి వెళ్ళి మీరు ప్రొఫెషన్గా కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేశారు. దాంతోపాటు ఈ ఎడ్యుకేషన్లో అంటే బిఫోర్ మ్యారేజ్ అంటే ప్రతి ఒక్కరికి ఒక స్ట్రగుల్స్ అనేది ఉంటాయి. సో మీరు పడ్డ కష్టాలు ఏంటి? ఇంతవరకు వచ్చారు కదా. సో ఎడ్యుకేషన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీకున్న సక్సెస్లో ఈ సక్సెస్ దారిలో మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా, అవి మాతో షేర్ చేయండి. సో మేము ఒక మిడిల్ క్లాస్, ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ అనే చెప్పాలి. ఇద్దరం ఆడపిల్లలము. సో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం అనమాట. ఇచ్చినది ఏదైతే అమౌంట్ ఉందో అది ఇంకా మళ్ళీ అడగొద్దు, అమ్మ వాళ్ళని అడగొద్దు అన్న అది ఉండేది. ఆర్టీసీ బస్సులు ఉరుక్కుంటే ఎక్కేవాళ్ళం స్టూడెంట్ లైఫ్ ఉన్నప్పుడు. ఒక పాస్ తీసుకొని, స్టూడెంట్ పాస్ తీసుకొని ట్యూషన్స్ చెప్పుకొని బీటెక్లో అలా మా పాకెట్ మనీ కానీ మాకు సంబంధించినవి మేమే సంపాదించుకోగలిగాము. సో అలా స్థాయిలో ఉన్నాము. నా ఫస్ట్ స్టైపెండ్ వచ్చేసి 1500 సార్ అప్పట్లో. సో దాని గురించి నేను పటాన్ చెరువు నుంచి మారేడ్పల్లికి అప్ అండ్ డౌన్ చేసేదాన్ని బస్సుల్లో. 2-3 బస్సులు మారి. అప్పట్లో నాకు అదే చాలా వాల్యుబుల్ గా ఉండేది. సో ఫస్ట్ స్టైపెండ్ మాత్రం 1500. సో అదంతా ఇప్పుడు తలుచుకుంటుంటే ఇవంతా ఏం అనుకోలేదు. సో అలా వచ్చేసింది. నేను ఒకదాని బట్టి ఒకటి ఇది చేస్తే బాగుంటుంది, ఇంప్రూవైజేషన్, మనం ఇలా ఉంటే బాగుంటుంది ఇంకా. సో అలా అలా అని చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేసాం అన్నమాట పెట్టే ముందు. సో పెట్టిన తర్వాత ఇప్పుడు మంచిగానే రన్ అవుతుంది. పిల్లలం. సో మా నాన్నకి ఎక్కువ ఖర్చు పెట్టించొద్దు అన్న అది కూడా ఉండేదన్నమాట మాకు. సో అలా మళ్ళీ స్కూటీ, మళ్ళీ తర్వాత కారు, ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడం మాత్రం. ఫైనాన్షియల్ గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి ఖచ్చితంగా. ఒక మిడిల్ క్లాస్ గా బిలో అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 1500 స్టైఫండ్ గురించి పటాన్ చెరువు నుంచి ఇంతవరకు జర్నీ చేసింది, అది బాగుంది. కానీ మీ లైఫ్లో ఎప్పుడైనా ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? బాధాకరం అంటే కొంచెము మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా, అంటే మా హస్బెండ్ కి ఒకసారి చాలా హెల్త్ క్రైసిస్ అనేది వచ్చింది. ఏంటంటే బండ్లు ఓడలు బండ్లు అవుతారా, తల కిందులు అయిపోయింది అనమాట మొత్తం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అప్పుడు చిన్న బాబు, ఒక 6 months బాబు. ఇంకొక పాప కూడా ఉంది, తను 1.5 years. సో అప్పుడు 6 months బాబు. ఇంకా మా హస్బెండ్కి ఏమో బాగాలేదు. అప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. నేను తనని చూసుకోవాలా, బాబుని చూసుకోవాలా, ఇల్లుని చూసుకోవాలా, ఫైనాన్షియల్ ఎలా, అసలు మొత్తం కూడా క్వశ్చన్ మార్కులు అప్పుడు. సో
సో అసలు దీని నుంచి ఎలా బయటపడగలుగుతాం అసలు ఏమీ అర్థం కాలేదు. అప్పుడే కొత్తగా పెళ్ళైంది, ఒక 4-5 years అయింది అంతే. సో అంతలోకి మా హస్బెండ్ కి ఇలా అయిపోయింది. చూస్తేనేమో చిన్న బాబు, ఆ బాబుని తీసుకొని మేము చాలా హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే జనరల్ గా ఆ టైంలో మేము ఏదైనా విహారయాత్రలకో దానికి దీనికి వెళ్ళాల్సిన టైం, ఎంజాయ్ చేయాల్సిన టైం అన్నమాట. కానీ బాబుని పిల్లల్ని పట్టుకొని చాలా హాస్పిటల్స్ తిరిగాము. సో ఏంటి అంటే బాబుకి మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అదొక భయం ఉండేది. కానీ మాకు సిచ్యువేషన్స్ అలా వచ్చాయన్నమాట. సో మా హస్బెండ్ ఒక 4-5 months అలా బెడ్ రిడన్ అయ్యారు. సో అప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేశాము ఫైనాన్షియల్గా కానీ. సో ఇలా మేము చేయడం కానీ అసలు ఏంటి లైఫ్ ఏంటి అనేది అర్థం కాలేదు. అది ఎప్పుడు మా పేరెంట్స్కి తెలియనివ్వలేదు. ఎందుకంటే ఏ పేరెంట్స్ అయినా పిల్లలకు పెట్టాలని అనుకుంటారు వాళ్ళకు ఉన్నంతలో. సో ఒకసారి ఏమైందంటే నేను అంటే డిప్లొమా బయోమెడికల్ చేశాను. సో అక్కడ యశోద హాస్పిటల్లో నేను ట్రైనింగ్ చేసేదాన్ని అప్పట్లో. సో ఆర్టీసీ బస్ ఎక్కాను. నైట్ 9:30, 10 అవుతుంది. నాకు అప్పుడు రూట్స్ అవి అంతగా ఐడియా లేదు. సో నేను నిద్రపోయాను అనమాట. అప్పుడు నాకు జస్ట్ ఒక 18 years ఉంటాయి, 18 to 19 years ఉంటాయి. సో ఆ బస్సు చివరి వరకు వెళ్ళిపోయింది. సంతోష్ నగర్ ఐఎస్ఆర్ అని అనుకుంటా, మేబీ మలక్పేట క్రాస్ రోడ్స్ మీకు ఐడియా ఉంటే, ఒకటి ఇట్లా దిల్షుక్ నగర్ వెళ్తుంది, ఇంకొకటి సంతోష్ నగర్ వెళ్తుంది. సో అది నైట్ అయిపోయింది, 10:30, 11 అయిపోయింది. లాస్ట్ స్టాప్ దగ్గర ఆగింది. రిటర్న్ నేను అప్పుడు లేచి చూస్తే ఎవరు లేరు బస్సులో. చుట్టూ చూస్తే ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా బస్సులో. బస్సు కండక్టర్ డ్రైవర్ ఉన్నారనమాట. నైట్ 11 అవుతుంది, సంతోష్ నగరే అనుకుంటా అది లాస్ట్ స్టాప్. ఇంకా అది నాకు ఇప్పుడు గుర్తుకు లేదు. సో ఎవరు లేరు. రిటర్న్ కి నా దగ్గర డబ్బులు కూడా లేవు, మళ్ళీ ఆయన దగ్గర అడుగుదామంటే. రిటర్న్ కి కనీసము డబ్బులు కూడా లేవు పర్స్ తీసి చూసుకుంటే. ఇప్పుడు ఎలా అని ఇంకా నేను ఏడ్ చేసా లిటరల్ గా అప్పుడు. ఏడ్ చేసే కండక్టర్ ఉండేసి, ఏం కాదమ్మా, ఏం భయపడకు, ఏం కాదు, ఇట్లా నువ్వు అక్కడ దిగాలి, అక్కడ దిక్కుండా ఇక్కడ దిగావు అని చెప్పేసి తను ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్పి తనే రిటర్న్ టికెట్ కొనిచ్చాడు. రిటర్న్ టికెట్ కొనిచ్చి మళ్ళీ ఆ అర్ధరాత్రి టైంలోనే రిటర్న్ బస్ తిప్పి మళ్ళీ నేను సేఫ్గా అక్కడ దిగాను అనమాట. ఈ ఇన్సిడెంట్ నేను ఎప్పటికీ మర్చిపోలేదు నా లైఫ్లో. ఓకే, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు మనం. సో అంటే మన జీవితంలో కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి, వీటిని అన్ని తట్టుకొనే మనము పైకి వస్తేనే దీన్నే సక్సెస్ అంటారు. అంటే జర్నలిజం చేస్తూ మరి ఆ ప్రొఫెషన్ నుంచి మీరు మరి బయటికి రావడానికి గల రీజన్ ఏంటి మేడం? రీజన్ అంటే జనరల్గా అందరికి ఉండే రీజనే, నాకు మ్యారేజ్ అయ్యి కిడ్స్ పుట్టాక కొంచెం నేను కెరియర్ వదులుకోవాల్సి వచ్చింది. ఇద్దరు నాకు పిల్లలు, అప్పుడే బాబు పుట్టాడు, పాప పుట్టిన 1 yearకే బాబు పుట్టాడు. సో ఇంక ఇద్దరితో మేనేజ్ చేయడం అవ్వదని చెప్పేసి నేను కెరీర్ అనేది వదిలిపెట్టాను అనమాట. ఓకే, సరే. అది వదిలేసిన తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు రీఫ్లాటిఫై అనేది ఒక కంపెనీ స్థాపించారు, దానికి ఒక ఫౌండర్గా మీరు ఉన్నారు. సో ఇప్పుడు కంపెనీ రన్ చేస్తున్నారు. సో దీనికి గల కారణం ఏంటి? అసలు కంపెనీ పెట్టడానికి మీకు ఏదో అంటే విజన్ ఉందా, లేకపోతే ఏంటి అసలు? విజన్ ఖచ్చితంగా ఉంది సార్. ఎవరికైనా మన మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డబుల్ ప్రైజింగ్ లో హౌసెస్ కానీ స్థలాలు కానీ అన్ని కొనుక్కోవాలి అన్న ఉద్దేశంతో. అలాగే ఇంకొకటి, ఈ కొత్త వెంచర్స్ చేస్తున్నారు, కొత్త ఇల్లు కడుతున్నారు, ఇదొక పొల్యూషన్, అంటే పాతవి అలాగే మిగిలిపోతున్నాయి. అన్ఆక్యుపైడ్ హౌసెస్ కానీ అవి కానీ చాలా ఉన్నాయి. సో దీనివల్ల పొల్యూషన్ కూడా అంతో ఇంతో క్రియేట్ అయిపోతుంది. సో ఫస్ట్ పాతవి ఏవైతే ఉన్నాయో రీసేల్ ప్లాట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనమాట. సో మంచి ప్రాపర్టీస్ చాలా మందికి తెలియదు, ఓహో ఇంత తక్కువలో కూడా మనకు వస్తాయా. ఇప్పుడు ఒక ఇల్లు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇల్లు కొనాలనుకున్నారు అనుకోండి, మంచి ఇల్లు కొనాలనుకుంటే 1 crore తక్కువ లేదు. సో అవన్నీ కూడా ప్రాపర్టీస్ 50 lakhs 70 lakhs బిలోనే ఉంటాయి ప్రాపర్టీస్ ఇల్లు కొనాలన్నా కూడా. సో అన్ని సెకండ్ సేల్ ప్రాపర్టీస్ అనమాట. సో ప్లాట్స్ కూడా అన్ని రీసేల్ ప్లాట్స్ అనేది ఇప్పిస్తాం అనమాట. సో ఈ విజన్ తోటి నేను ముందుకు వెళ్తున్నాను. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైసింగ్ లో హౌసింగ్ కానీ ప్లాట్స్ కానీ ఇవ్వాలన్న మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అంటే మీరు ఫస్ట్గా మీకు ఆలోచన వచ్చింది అంటే మిడిల్ క్లాస్కు ఒక మంచి ప్రాపర్టీ ఇప్పించాలనే ఉద్దేశంతో మీరు కంపెనీ స్థాపించారు. మరి ఈ రియల్ ఎస్టేట్ లో వచ్చిన తర్వాత మరి మీ ఫ్యామిలీలో మీకు సపోర్ట్ చేశారా? అంటే లేడీస్ చేయడానికి అంటే ఇది చేయొద్దు కదా ఈ ఫీల్డ్ అని అంటుంటారు. సో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. మరి మీకు అలాంటి నెగిటివ్స్ రాలేవా? అంటే నెగిటివ్ అయితే ఏం లేవు సార్, నెగిటివ్ ఏం లేదు, న్యూట్రల్ గా ఉన్నారు మా హస్బెండ్. సో సక్సెస్ వచ్చిన తర్వాత తను కూడా సపోర్ట్ చేశారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరం కలిసి లీడ్ చేస్తున్నాము. సో మా కంపెనీది వెబ్సైట్ ఉంది, ఒక ప్రొఫెషనల్ వేలో చేయాలి అనేది నా ఒపీనియన్ సార్. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఒక ఏదో దందాలాగా కాకుండా ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ ప్రైమరీ మోటివ్ అనమాట. ఓకే,
అంటే మీరు ఫ్యామిలీ అందరు కూడా మీకు సపోర్ట్గా ఉన్నారు. సో ఇప్పుడు ఈ కంపెనీ స్థాపించి ఎన్ని రోజులు అవుతుంది మేడం? ఇది ఒక 9 months అవుతుంది సార్. 9 months. 9 months అవుతుంది. మాది వెబ్సైట్ కూడా ఉంది సార్, replotfy.com అని. కంపెనీ పేరు రీప్లాటిఫై. సో మనది వెబ్సైట్ కూడా ఉంది. అందులో ఏంటంటే యూట్యూబ్లో చూస్తుంటాం వీడియోస్, కానీ ఎక్కడైనా అన్ని ఒక చోట కన్సాలిడేట్ గా చూడాలి అంటే టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి మేము వెబ్సైట్ లో ప్రతి ఒక్కటి లిస్టింగ్ పెడతాం అనమాట. సో దాని ప్రకారం మనం బడ్జెట్ వైజ్ గా కూడా చేసేసుకోవచ్చు. సో రీప్లాటిఫై పెట్టిన తర్వాత అంటే మీకు అంటే జనాలకు యాజ్ ఏ ఎంటర్ప్రినర్గా మీరు స్థాపించింది కాబట్టి మరి కొత్త వాళ్ళకు ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది ఇందులో, ఈ కంపెనీలో, మీ కంపెనీలో? కొత్త వాళ్ళకి అంటే యూత్కి సంబంధించిన జాబ్స్ కానీ అన్ని రకాల జాబ్స్ ఉన్నాయి ఇందులో. సో యూత్కి అంటే కనుక సాఫ్ట్వేర్ పరంగా కానీ, ఇప్పుడు యాప్ డిజైనింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఆపరేషన్స్ కానీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అందులో మనకి యూత్కి చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఓకే. అంటే యాజ్ ఏ అంటారు కదా, అంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. సో మరి లేడీస్కు మీరు ఇచ్చే అవకాశాలు ఏంటి? లేడీస్కి మీరు ఒక మహిళగా, ఒక ఫౌండర్గా ఉన్నారు, చాలా మంది జాబ్స్ లేవని చెప్పేసి బాధపడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏమైనా మీ కంపెనీ జాబ్స్ లేవనేది వాస్తవం కాదు సార్. యాక్చువల్గా అవసరాలు, జనాల అవసరాలని గుర్తించి ఏ పరిశ్రమ అయితే పెడతారో అది ఖచ్చితంగా నిలబడుతుంది. అందులో ఖచ్చితంగా అవకాశాలు అనేవి ఉంటాయి. ఎవరో వచ్చి ఏదో ఇవ్వాలని కాదు, మనంతటా మన అవకాశాలన్నా సృష్టించుకోవాలి, లేకపోతే జనాలు కోరుకున్నదన్నా మనం ఇవ్వాలి. సో అది నేను బాగా నమ్ముకున్నది. సో ఇందులో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. లేడీస్కి ఇంకా చెప్పాలి అంటే అంటే మీరు ఏదైతే అనుకుంటారో అది గట్టిగా బలంగా నమ్ముకోవాలి. అది తప్పైనా ఒప్పైనా అని కాదు, సక్సెస్ అవుతామా లేదా అనేది కాదు, మనం అనుకున్న దాని మీద మనకి నమ్మకం, గట్టి నమ్మకం ఉండాలి, సంకల్ప బలం ఉండాలి. సో ఖచ్చితంగా మనకి ఆ పరిస్థితులు కానీ, మనకి అలాంటి వ్యక్తులు తారసపడడం కానీ ఖచ్చితంగా అవుతుంది. ఓకే. అంటే మహిళలు ఇప్పుడు చాలా మంది ఇండ్లలో ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడున్న జనరేషన్కు ప్రతి ఒక్కరు ఏంటంటే ఇండిపెండెంట్ లైఫ్ జీవించాలనే ఒక ఉద్దేశం, అంటే ఫైనాన్షియల్గా తన కాళ్ళ మీద తను నిలబడాలని చాలా మంది అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు మీరు అవకాశం ఇస్తున్నారు, రైట్? అవును సార్. సో ఇందులో భాగంగా మరి ఈ రియల్ ఎస్టేట్ లో చాలా వరకు అంటే ప్రాపర్టీస్ రీసేల్ అంటున్నారు కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటాయి కొన్ని, అంటే లిటిగేషన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే మీరు ఇప్పించిన తర్వాత మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఎవరో వచ్చి ఇది నా ప్రాపర్టీ అని చెప్పేసి అలాంటి కేసులు చూస్తుంటాం మనం మార్కెట్ లో. సో అట్లాంటి ఏమైనా ఫేస్ చేసిరా మీరు ఇప్పటివరకు? ఇప్పటివరకు అయితే మేము అన్ని క్లియర్ టైటిల్ ఉన్నవే అమ్మాం సార్. అందులో అయితే ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే చెప్పాను కదా సార్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి మేము ఆ ప్రాపర్టీ పాస్ చేసే ముందే ఖచ్చితంగా దాని యొక్క లీగాలిటీ అన్ని చెక్ చేసుకొని, వెరిఫై చేసుకొని చేసుకుంటాము. ఇంకొకటి ఇందాక మీరు అడిగారు లేడీస్ కి సపోర్ట్ చేసినామని. ఆల్మోస్ట్ నా ఎంప్లాయీస్ అందరు కూడా కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. సో అంటే బ్యాక్గ్రౌండ్ లో అంటే డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, డిజైనింగ్ ఇవన్నీ కూడా అందరూ హౌస్ వైఫ్స్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అకార్డింగ్ టు దేర్ కంఫర్టబుల్ టైమింగ్స్ వాళ్ళు మనకి వర్క్ చేస్తారు. వాళ్ళకి కూడా కొంత వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది అదే ఇబ్బందితో ప్రాపర్టీ కొనాలంటే వెనుక ముందు అవుతుంటారు. ఓకే మేడం, మీరు చెప్పింది చాలా బాగుంది. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్కు మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు? అంటే ఇక్కడ నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, మీరు ఒక చిన్న వయసులోనే ఒక కంపెనీ స్థాపించి అందులో ఒక ఫౌండర్గానే కంపెనీ పెట్టి ఈరోజు రన్ చేస్తున్నారు కాబట్టి, సో చిన్న వయసులో అంటే ఎక్స్పీరియన్స్, చాలా మంది ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏదో చేయాలనుకుంటారు. మీరు చిన్న వయసులోనే ఫౌండర్గా అయ్యారు. మరి ఇప్పుడు ఉన్న జనరేషన్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేశం లాంటి పెద్ద మాటలు ఏమొద్దు సార్. ఎందుకంటే ఎన్నించినా రావచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా పనామ ఉంది, పని మనిషి. తను మార్నింగ్ తను పూరిలో ఏవో టిఫిన్స్ చేసేసి, అక్కడ టిఫిన్ షాప్ ఉంది తనకి, అక్కడ చేసేసి సిద్ధం చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో అందరికి వండి పెట్టుకొని మళ్ళీ మా ఇంటికి పని చేయడానికి వస్తుంది. సో అది చూసి కష్టపడే విధానం గాని, అంటే ఇక్కడ వస్తూ కూడా తను ప్యాసివ్ ఇన్కమ్ చేసేసుకుంది. వాళ్ళ పాపకు చేసేది నథింగ్ అనిపించింది సార్ నాకు. అంటే ఆమె 3 o'clock లేస్తుంది. సో నేను ఇంకా పనామని పెట్టుకొని
అది నాకు ఒక ఇన్స్పిరేషన్ సార్. మా పనామని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. ఓకే, అంటే మనం ఎదుగుతున్నాము కరెక్టే, కానీ అంటే ఒక చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు అంటే ఒక హౌస్ వైఫ్ గా కాకుండానే పార్ట్ టైం గా వాళ్ళు చేస్తున్నారు. అవును దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు ఒక కంపెనీ పెట్టారు, చాలా బాగుంది మేడం. అవును సార్. ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో అంటే దీన్నే ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం సార్. ఇంకోటి ఏంటి అంటే ఆల్రెడీ మనకి వెబ్సైట్స్ కొన్ని మనకి హైలైట్ చేసేవి ఏమీ లేవు. సో దీని మీద కాన్సన్ట్రేషన్ ఎవరు చేయలేదు. కమిషన్స్ రావను ఇంకా సమ్ రీజన్స్ వల్ల వీటికి అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ ఎక్కువ ఉండకపోవడం వల్ల సో ఈ సెకండ్ సేల్ ప్రాపర్టీస్ ఏవైతే ఎక్స్క్లూజివ్ గా వాటి కోసమే పోర్టల్ చేసామన్నమాట, రీప్లాటిఫై అని చెప్పేసి. అందులో మనకి రీసేల్ ప్రాపర్టీసే ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి. అలాగే మీరు ఇందాక ఒక మాట అన్నారు, సో మీరు ఇచ్చే సందేశం ఏంటి అని, కానీ నాలెడ్జ్, ఎంతోమంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా కంపెనీ పెట్టలేరని. నాకు తెలిసింది ఒకటి చెప్తాను. మనకి 3 టైప్ ఆఫ్ పవర్స్ ఉంటాయి సార్. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని. సో ఇచ్ఛాశక్తి అంటే మనం బాగా అనుకోవడం, అంటే ఏదైనా గట్టిగా అనుకోవడం, విల్ పవర్ ఉంటుంది కొంతమందికి, ఇది చెయ్యాలి నేను ఎట్లైనా చేయాలని ఇచ్ఛాశక్తి ఉంటుంది. జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేవి ఉండవు. అంటే జ్ఞానశక్తి అంటే దానికి కావాల్సిన టాలెంట్, దానికి సంబంధించిన స్కిల్. క్రియాశక్తి అంటే ఆ స్కిల్ని ఇంప్లిమెంట్ చేసేది. క్రియాశక్తి అనేది ఆచరణలో పెట్టేది, యాక్షన్. సో ఫస్ట్ విల్ పవర్ అండ్ దానికి కావాల్సిన స్కిల్స్, దాని తర్వాత యాక్షన్. సో ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా చేయలేము సార్. కొంతమందికి చాలా నాలెడ్జ్ ఉంటుంది బట్ వాళ్ళు యాక్షన్లో పెట్టలేకపోతారు, ధైర్యం ఉండకపోవడము, మొహమాటం వలన అలా ఉంటుంది. సో ఈ 3 పవర్స్ ఎవరిలో ఉంటాయో సార్ వాళ్ళు చాలా హైలైట్ అయిపోతారు. అది బిజినెస్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు. మీరు ఇప్పుడు గ్రేట్ పర్సనాలిటీస్ ఎవరు తీసుకున్న ఈ 3 పవర్స్ కంపల్సరీ ఉంటాయి. ఎక్సలెంట్ మేడం, మీరు చెప్పిన ఆ 3 పవర్స్ గురించి. సో అదే విధంగా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు మీరు ఏమైనా అంటే ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా? ఎలా కొత్తగా వచ్చే వాళ్ళకు అంటే నాలెడ్జ్ ఉండదు కదా, సో వీళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటారా? ఎలా ట్రైనింగ్ ఉంటుంది సార్. ఎలా నెగోషియేషన్ చేయాలి, కస్టమర్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ప్రాపర్టీస్ గురించి ప్రైమరీ దాని గురించిన ట్రైనింగ్ అనేది బేసిక్ ట్రైనింగ్ ఇస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా ఇంత మంచి మంచి స్టోరీస్ ని పరిచయం చేస్తున్నారు శ్రీకాంత్ సార్. సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో మీకు కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమైనా ఐడియాస్ ఉన్నా, మీరేమైనా కామెంట్ ద్వారా తెలియజేయాలనుకున్నా ప్లీజ్ డూ కామెంట్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ షేర్ చేయడం వల్ల మనకి నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది.